ఎందుకక్కా నన్ను ఆపుతున్నావు? అత్తయ్య గారిని చూసావా ఎలా మాట్లాడుతుందో? అయినా వీళ్ళందరూ రోజుకు ఎన్నిసార్లు తింటారు? పోనీ టీ కాఫీలైనా కింద తాగుతారంటే అది కూడా లేదు. ఆ పైన ఏం దాచిపెట్టారో నాకు అర్థం కాదు గాని వర్షమైనా తుఫానైనా పిడుగు పడినా అక్కడే తింటారేంటి? అసలక్కడేముందక్కా? వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ప్రతి ఒక్కరూ సాయంత్రం ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని పైకెళ్ళి కూర్చొని ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళందరికీ కొన్ని సంవత్సరాలుగా మేడపైన తినటం అలవాటైపోయింది. అందుకే వాళ్ళు కిందకి రావడానికి ఇష్టపడటం లేదు. ప్రతి ఒక్కరూ మేడపైన తినడానికే ఇష్టపడుతున్నారు. వాళ్ళందరి ఇష్టాన్ని మనం కాదనలేం కదా. అక్కా, నువ్వింత మంచిదానివి కాబట్టే నిన్ను వాళ్ళు ఆడుకుంటున్నారు. నీ మంచితనం ముందు నేను కూడా ఏమనలేకపోతున్నాను. అయినా ఈరోజు చూడు, వర్షం వచ్చేలా ఉంది. మనం ఈ టేబుల్ మీద లైట్లు సెట్ చేసుకుని గొడుగులు పట్టుకుని ఈ వర్షంలోనే వాళ్ళకొడ్డించాలి. అసలు వర్షంలో కూడా మేడపైన కూర్చొని ఒక పక్క నీళ్లు వెళ్తుంటే వీళ్ళకొడ్డించాలి. అసలెందుకలా తింటారో అర్థం కావట్లేదు. ఎవరైనా తడుస్తూ భోంచేస్తారా? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ మానసిక పరిస్థితి అసలు బాగుందా లేదా అని. ఊరుకోవే నువ్వు మరీ వాళ్ళు పిచ్చివాళ్ళన్నట్టు మాట్లాడుతున్నావు. అత్తగారు గాని విన్నారంటే నీకు నాకు కలిపి పడతాయి అక్షింతలు.